హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే కోడి కాళ్ళ ఫ్రై అయితే చేయబోతున్నానండి. దీంట్లో కొంచెం వాటర్ వేసి గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నా. ఒక 2-3 నిమిషాలు ఉడికాక దించేసుకొని క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే మా ఆయన క్లీన్ చేస్తానండి. తినేటప్పుడు లేనిది చూపిస్తే తప్పే ఉంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. మేము ఇది 2-3 సార్లు తిన్నాం, మాకు నచ్చింది, ఇలా వండుకుంటున్నాం అన్నమాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ లెగ్ పీసులు అంటారు కదా, వాటికి వచ్చే ముక్కలు ఇవి చిన్న బాయిలేరు కోళ్ళు కాళ్ళు అన్నమాట. ఇవి చక్కగా వాటర్ అయితే పోసేసుకొని క్లీన్గా కడిగేసుకుంటున్నా. ఇట్లా నీట్గా శుభ్రం చేసుకొని మనం ఇప్పుడైతే కళాయి అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట గ్యాస్ మీద. దానికి సరిపడా ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాం. ఈ ఉల్లిపాయలు అనేది గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకొని చక్కగా ఆ తర్వాత మనం అల్లం అయితే వేసుకుందాం. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణవేణి యూట్యూబ్ ఛానల్. చక్కగా వీటిని అయితే ఇప్పుడు ఫ్రై అయ్యేంత వరకు మనం దగ్గరుండి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుందాం. వేగిపోయినాయండి. చక్కగా ఇట్ట రంగు అనేది మారాలన్నమాట ఉల్లిపాయలు. ఆ తర్వాత నేనైతే అల్లం అయితే మిక్సీ పట్టుకొని వేసేసుకుంటున్నాను అన్నమాట. ఉల్లిపాయలు వేగాలి, వేగితేనే బాగుంటుంది. ఆల్రెడీ ఉడికించుకున్న కాళ్ళు కాబట్టి ఆల్రెడీ ఉడికిపోయినాయి. ఇప్పుడైతే ఇవి కూడా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. చక్కగా ఉడికిపోయిందండి. అల్లం కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న కాళ్ళు మొత్తం అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇట్లా మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. బాగా తిప్పేసుకొని మంచిగా కలిసేలాగా తిప్పుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, అట్లా నీరు వచ్చేసింది అన్నమాట. ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఆయిల్ ఎక్కువే పట్టిద్ది, ఫ్రై కాబట్టి ఎక్కువే పట్టిద్ది అన్నమాట. నేను అందుకే ఎక్కువే తీసుకున్నా. దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నా. పసుపు కూడా వేసేస్తున్నాను అన్నమాట. సరిపడా చూసుకొని పసుపు అయితే వేసేసా. చక్కగా వేగిపోయినాయండి. చూడండి ఎంత చక్కగా వేగిపోయినాయో. ఇట్లా వేయించుకోవాలి దగ్గరుండి, లేకపోతే అయితే అంటుకుపోతాయి అన్నమాట కళాయికి. ఇప్పుడు కారం కూడా వేసేసుకుంటున్నా సరిపడా. కారం కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట, మాడకుండా. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు వీటిని తిప్పుకుంటూ ఉండాలి. ఇలా బాగా తిప్పేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే మసాలా అయితే వేసేద్దామండి. చూడండి చక్కగా అయితే వేగిపోయినాయి అన్నమాట ఆయిల్లో. కొంచెం అయితే మూత అయితే పెట్టేద్దాం. మంచిగా వేగినాయి అన్నమాట. ఇట్లా చక్కగా వేపుకోవాలి. చూడండి ముక్క అనేది ఎంత చక్కగా వేగిందో. చూసారా ఎలా వేగిపోయిందో? మంచిగా వేగిపోయిందండి.
కొంచెం మూత పెట్టుకుని అయితే తీసుకుంటున్నాను అన్నమాట. నేను మంచిగా ఏగిపోయింది. మసాలా కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా చక్కగా ఏగిపోయినాయి అన్నమాట. ఇదంతా కలిపేసుకొని మనం ఇక దించేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా ఏగిపోయినాయి అన్నమాట. ఇట్లా వేయించుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ముక్క అనేది ఇంకా కలర్ మారేంత వరకు అయితే వేయించుకుందాం. ఈ వీడియోస్కి బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్. చూడండి ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలన్నమాట. మనం మసాలా వేసిన తర్వాత కూడా ఇట్లా తిప్పుకోవడం వల్ల మసాలా అనేది ముక్కకి బాగా పడుతుంది అన్నమాట. దానికోసమనే నేను ఇంకా తిప్పేసుకుంటున్నా. అడుగైతే అంటకుండా ఇలా తిప్పుతూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, నచ్చాయా మీకు? రండి తినేద్దాం. కోడికాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే ఇదైతే ఉడికిపోయింది. మూత పెట్టేసుకొని నేనైతే దింపేసుకున్నానండి. చక్కగా చూడండి ఎలా ఏగిపోయినాయో. నచ్చాయా ఫ్రెండ్స్ మీకు కూడా? చిన్న బాయిలేరు కోడి కాళ్ళు ఫ్రై మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తినని వాళ్ళు ఒక్కసారైనా తిని చూడండి, ఆ తర్వాత మీరే చెప్తారు. మా ఆయనకైతే వడ్డిస్తున్నా. ఇక్కడ నిమ్మకాయ కూడా పిండుకుంటే బాగుంటుంది అన్నమాట. నిమ్మకాయ పిండుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఫ్రై కదా, చక్కగా పుల్ల పుల్లగా బాగుంటుంది అన్నమాట. అందుకోసమని నిమ్మకాయ అయితే పిండుకున్నాడు ఫ్రెండ్స్ మా ఆయన. టేస్ట్ అయితే చూడబోతున్నాడు అన్నమాట. నేను ఎలా ఉంది అని చెప్పేసి అడిగితే చాలా బాగుంది, ఉప్పు కారం అన్నీ సరిపోనున్నాయి, బాగుంది అని చెప్పేసి అయితే అంటున్నాడు ఇక్కడ. సరే అయితే తినేసే అని చెప్పేసి అన్నాను. ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చేరుతుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో నెక్స్ట్ మీ ముందుంటా ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నానైతే అనుకోవద్దు, దయచేసి బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్. ఎవరిష్టం వాళ్ళది, ఎవరేం తినాలనేది వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తింటారు. మంచి వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. బాయ్.